ఎస్ గైస్, నాకు ఈ నామినేషన్స్ చూస్తే అలానే అనిపించింది. ఖచ్చితంగా నిఖిల్ని ఎలాగైనా ఈ సీజన్ 8 విన్నర్ని చేయాలి అనేసి బిగ్ బాస్ టీం ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా నిన్నటి నామినేషన్స్ చూస్తే అలా అనిపించింది గైస్. సో ఎందుకు అనిపించింది అనేసి జస్ట్ స్టేట్మెంట్ పాస్ చేయడం కాదు, నాకు ఎందుకు అనిపించింది అనేది ఫుల్ క్లారిటీ ఇస్తూ ప్రూఫ్తో సహా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూసిన తర్వాతనే కమెంట్ చేయండి. అండ్ ఇలా వీడియోని పూర్తిగా చూస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే అప్పుడే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ నుంచి నేను ఆశించేది ఒక్కటే గైస్, మన వీడియోకి ఒక లైక్, మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్. సో ఇది మాత్రమే. సో సపోర్ట్ చేస్తానని అయితే ఆశిస్తున్నాను. అండ్ ఇక్కడ నాకు అలా ఎందుకు అనిపించింది అనేది మీకు తెలియాలి అంటే ముందుగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారో తెలియాలి. సో ఇక్కడ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరైనా అవ్వచ్చు గైస్. అంటే వాళ్ళు తెలుగు వాళ్ళైనా కావచ్చు, కన్నడ వాళ్ళైనా కావచ్చు, చిన్న పెద్ద ఆడ అమ్మగా తేడా లేకుండా ఎవరైనా కానీ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవ్వచ్చు. బట్ అలా విన్నర్ అవ్వాలి అంటే ఒక్కటి వర్కౌట్ కావాలి. అది ఏంటి అనేది మీకు తెలియాలి అంటే ఒక పర్సన్ని తన చుట్టూ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా తనకి నచ్చిన వాళ్ళు అండ్ అదే విధంగా తనతో ఫ్రెండ్షిప్ చేసి అప్పటిదాకా మంచుకున్న వాళ్ళు ఒకేసారి దానికి అపోజిషన్ అయిపోయి టార్గెట్ చేస్తున్నట్టు చూపిస్తే ఖచ్చితంగా అక్కడ సింపతి అనేది వర్కౌట్ అవుతుంది. ఈవెన్ మీరు బిగ్ బాస్ హౌస్లో కానీ బయట కానీ ఒక పర్సన్ని తన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ టార్గెట్ చేస్తున్నారు అంటే ఆ టార్గెట్ అయిన పర్సన్ మీద ఖచ్చితంగా సమాజంలో ఒక సింపతి అనేది క్రియేట్ అవుతుంది. సో ఇదే ప్లాన్ని మనకు బిగ్ బాస్ టీం నిఖిల్ పైన అప్లై చేయాలని చూస్తున్నట్టు నిన్న జరిగిన నామినేషన్స్ లో అనిపించింది. సో ఎందుకు అనేది ఇంకా కొంత క్లుప్తంగా చెప్తాను. మీరు ప్రీవియస్ సీజన్స్ అన్ని కూడా గమనించండి. ఈవెన్ మనకు కౌశల్ విన్ అయినప్పుడు కూడా, కౌశల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా కౌశల్ ని టార్గెట్ చేస్తూ కౌశల్ ని కార్నర్ చేస్తున్నట్టుగా అనిపించింది. అలా కార్నర్ చేస్తున్నట్టు అనిపించేసరికి చూసే ఆడియన్స్ కి కూడా నచ్చలేదు. కాబట్టి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది కౌశల్ కి క్రియేట్ అవ్వడం అండ్ ఆటోమేటిక్ గా చాలా ఓట్స్ పడడం వల్ల ఈ రోజు మనకు కౌశల్ అయితే ఆల్రెడీ విన్ అయిపోయాడు. అండ్ ఆ సీజనే కాకుండా అభిజిత్ విన్ అయిన సీజన్ లో కూడా మిగతా హౌస్ మేట్స్ అందరూ అభిజిత్ ను టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది. కాబట్టి ఆ సీజన్ లో కూడా అభిజిత్ కి కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, సింపతి అనేది క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే ఒక పర్సన్ ని అక్కడ అందరూ కలిసి టార్గెట్ చేస్తున్నారు కాబట్టి చూసే ఆడియన్స్ కి ఎవ్వరికి కూడా నచ్చదు. సో తద్వారా ఖచ్చితంగా ఆ టార్గెట్ అయిన పర్సన్ కి సింపతి క్రియేట్ అవుతుంది, ఆటోమేటిక్ గా ఓట్స్ పడతాయి. సో ఎందుకంటే ఇక్కడ గేమ్ ఆడినా కానీ వేరే ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేసినా కానీ ఓట్స్ పడవు గైస్. ఒక్కసారి మిగతా వాళ్ళందరూ కార్నర్ చేసి ఒక పర్సన్ ని టార్గెట్ చేస్తే ఖచ్చితంగా సింపతి ఓట్స్ అనేది 100 కాదు 200% పడతాయి. మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. అది ఏంటి అంటే ప్రీవియస్ సీజన్ లో మీరు గమనిస్తే పల్లవి ప్రశాంత్ ను ఎప్పుడైతే హౌస్ మేట్స్ అందరూ కలిసి టార్గెట్ చేసి నామినేట్ చేశారో, ఈవెన్ రతిక కూడా అప్పటి వరకు చాలా మంచిగా ఫ్రెండ్షిప్ చేసి తనతో చాలా బాగా ఉన్నటువంటి రతిక కూడా ఆ నామినేషన్స్ లో ఫ్లిప్ అయిపోయి ఒకేసారి టార్గెట్ చేసి హౌస్ మేట్స్ అందరూ రతికతో పాటు నామినేట్ చేసేసరికి ఆ నామినేషన్స్ తర్వాత పల్లవి ప్రశాంత్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, ఓటింగ్ అనేది పడడం అయితే జరిగింది. ఇదంతా ఎలా అంటే ఖచ్చితంగా సింపతి వల్లనే. సో ఇలాంటి సింపతినే, ఇప్పటిదాకా చెప్పినటువంటి సింపతినే నిఖిల్ పైన బిగ్ బాస్ టీం అప్లై చేయడానికి ట్రై చేస్తున్నట్టు నిన్న జరిగిన నామినేషన్స్ లో అనిపించింది. అండ్ మీరు ఇక్కడ అనుకోవచ్చు హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేయలేదు కదా అనేసి. సో మీరు నామినేషన్స్ అనేవి గమనిస్తే ఎక్కువగా నామినేషన్స్ అనేవి ప్రేరణ, యష్మి, నిఖిల్ కి మాత్రమే పడ్డాయి. అండ్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ నిఖిలే కాకుండా మిగతా ఇద్దరికి కూడా తనకంటే ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి కదా అనేసి. మీరు ఒకటి గమనించారా, ప్రీవియస్ సీజన్ లో పల్లవి ప్రశాంత్ కి మిగతా హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేసి నామినేషన్స్ చేసినా గానీ అంత ఎఫెక్ట్ అనేది తన ఓటింగ్ లో పడకపోవచ్చు. కానీ రతిక ఫ్లిప్ అయిపోయి, ఎందుకంటే రతిక తనతో చాలా బాగా ఫ్రెండ్షిప్ చేసింది, అప్పటి వరకు కూడా చాలా బాగా మింగిల్ అయిపోయి ఒక మంచిగా ప్రవర్తించే వ్యక్తి ఒకేసారి ఫ్లిప్ అయిపోయి తనని టార్గెట్ చేసి నామినేట్ చేసేసరికి 100% ఇక్కడ పల్లవి ప్రశాంత్ కి ఓటింగ్ లో ఒక డ్రాస్టిక్ అంటే భయంకరమైన చేంజ్ అయితే వచ్చింది. సో అదే ఫార్ములాని ఈ రోజు నిఖిల్ నామినేషన్స్ లో కూడా జరిగింది. ఎవరితో అంటే సోనియాతో నిఖిల్ ని నామినేట్ చేపించడం. మీరు ఇక్కడ గమనిస్తే నిఖిల్ సోనియా బాండింగ్ అనేది సోనియా ఎలిమినేట్ అవ్వకముందు చాలా అంటే ఎక్సలెంట్ గా ఉండేది. ఎందుకంటే వీళ్ళ బాండింగ్ మధ్యలోకి మిగతా థర్డ్ పర్సన్ రాకపోయే వాళ్ళు. సో అంత బాగా ఉండేవాళ్ళు. ఈవెన్ నిఖిల్ కూడా కన్ఫెక్షన్ రూమ్ లో నీకు ఎవరు బాగా ఇష్టం, ఎవరి ఫుడ్ నువ్వు ఇవ్వాలనుకున్నావు అంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన సోనియా పేరు కూడా చెప్పడం జరిగింది. అంత బాగా వీళ్ళ బాండింగ్ ఉండేది. సో కాబట్టి ఇలా బాండింగ్ వీళ్ళిద్దరి మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ సోనియాని ఫ్లిప్ చేపించి నిఖిల్ ని నామినేట్ చేపిస్తే ఖచ్చితంగా ప్రీవియస్ సీజన్ లో వర్క్ అయిన ఫార్ములా అనేది 100% నిఖిల్ మీద వర్క్ అవుతుంది అనేసి బిగ్ బాస్ టీం అయితే ప్లాన్ వేసినట్టు నాకైతే అనిపించింది. అండ్ ఇదే
కాకుండా సోనియాతో పాటు యష్మి కూడా ఫ్లిప్ అవడం అనేది ఇంకొక హైలైట్ గైస్. ఎందుకంటే యష్మి అప్పటి వరకు కూడా నిఖిల్ అంటే నాకు క్రష్, నిఖిల్ అంటే అది ఇది అని చెప్పిన యష్మి కూడా ఆ నామినేషన్స్లో ఒకేసారికి నిఖిల్కి అపోజిట్లో ఫ్లిప్ అయిపోయి ఒకేసారిగా అపోజిషన్ అయిపోవడం వల్ల ఖచ్చితంగా నిఖిల్కి సింపతి అనేది ఇంకా రెట్టింపు వేగంతో వర్కౌట్ అయితే అయిపోయినట్టు నాకైతే అనిపించింది. సో చూసే ఆడియన్స్గా మీకేమనిపించింది అనేది మీరు కూడా మీ ఒపీనియన్ అనేది కింద కమెంట్ చేయండి. నేను తప్ప కాదా అనేది కూడా మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ గైస్ ఇండైరెక్ట్గా కావచ్చు డైరెక్ట్గా కావచ్చు ఖచ్చితంగా బిగ్ బాస్ టీంకి అయితే మిగతా ఏ కంటెస్టెంట్ని విన్నర్గా చూడాలి అనేసి ఇష్టం లేదనేసి నా ఒపీనియన్ గైస్. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా మిగతా వాళ్ళకైతే బిగ్ బాస్ అయితే అన్యాయం అయితే చేస్తున్నాడు. ఖచ్చితంగా నిఖిల్ని విన్నర్గా చేయాలి అనేసి ఇది బిగ్ బాస్ టీం పన్నినటువంటి కుట్రలాగా ఈ నామినేషన్స్ అయితే నాకైతే అనిపించింది. ఎందుకు అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఓటింగ్స్లో నిఖిల్కే మంచి ఓట్స్ పడుతున్నాయి కాబట్టి ఎంతో కొంత బిగ్ బాస్ టీం పుష్ ఇస్తే ఖచ్చితంగా విన్నర్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నామినేషన్స్ ద్వారా బిగ్ బాస్ టీం అయితే నిఖిల్కి మంచి బూస్ట్ ఇచ్చినట్టయితే అనిపించింది. సో ఓటింగ్లో ప్రజెంట్ అయితే నిఖిల్ అయితే చాలా ఘోరంగా దూసుకెళ్తున్నాడు. అసలు ఓటింగ్స్లో నిఖిల్ని కొట్టేవారు లేరే అనే విధంగా ఓటింగ్ అయితే పడుతుంది. అండ్ ఈ ఓటింగ్ అనేది ఇలా కంటిన్యూ అయితే మాత్రం డెఫినెట్ గా నిఖిల్ని అయితే సీజన్ 8 విన్నర్ గా చూడొచ్చు. సో దీనిపై మీరేమనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. అండ్ నేను ఎక్కడైనా తప్పు అనిపిస్తే కూడా తప్పని కమెంట్ చేయండి, రైట్ అనిపిస్తే రైట్ అనేది కమెంట్ చేయండి. సో ఇంతే గైస్, మరొక మంచి వీడియోతో మంచి అనాలిసిస్ తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.